వందలు పోసి కొన్న కివీ పండు లేదా నిగనిగలాడే విదేశీ యాపిల్ మన ఆరోగ్యానికి అమృతం అనుకుంటున్నారా? ఆగుమిత్రమా, మీరు తింటున్నది పండు కాదు, ఒక బ్రాండ్, ఒక మార్కెటింగ్ మాయ. సైకాలజీ ప్రకారం ధర ఎక్కువుంటే క్వాలిటీ ఎక్కువ అని బ్రాండ్స్ మన మెదడుని నమ్మిస్తాయి. కాని గుర్తుంచుకోండి, మన శరీరానికి బ్రాండ్స్ తెలియవు. దానికి కావాల్సింది కేవలం పోషకాలు మాత్రమే. ఇక్కడ మన సైకో న్యూరో ఎండోక్రైనాలజీ లాజిక్ ఏం చెప్తుందో చూడండి. చెట్టు నుండి పండు తెంపిన వెంటనే అందులో ప్రాణశక్తి లేదా వైటాలిటీ ఉంటుంది. కానీ ఆ విదేశీ పండు మీ చేతికి రావడానికి వారాలు, నెలలు పడుతుంది. అవి కుళ్ళిపోకుండా ఉండడానికి వాడే కోల్డ్ స్టోరేజ్, మీద పూసే వ్యాక్స్ కోటింగ్ అందులోని పోషకాలను చంపేస్తాయి. అంటే మీరు తింటున్నది కేవలం చచ్చిన పీచు మరియు చక్కెర మాత్రమే. ఇవి మీ హార్మోన్ల వ్యవస్థను గందరగోళానికి గురిచేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, విదేశీ కివీ పండులో ఉండే విటమిన్ సి కంటే మన దగ్గర ₹5 దొరికే జామకాయలో 5 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ₹100 బ్లూబెర్రీస్ కంటే మన నల్లనేరేడు పండులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. ఇది షుగర్ వ్యాధికి దివ్యౌషధం. అక్కడ ₹1000 ఖర్చు చేసి తెచ్చుకునే ఆరోగ్యం ఇక్కడ జీరో బడ్జెట్లో మన పెరట్లో దొరుకుతోంది. ఇది తెలివైన ఎంపిక కాదా? ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం వినండి. మన పొట్టలో మనకు మేలు చేసే కోటానుకోట్ల గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి. వీటికి మన లోకల్ పండ్లంటేనే ఇష్టం. ఎందుకంటే మన పూర్వీకుల నుండి మనకు వచ్చిన జీన్స్లోనే ఈ లోకల్ పండ్లను ఎలా అరిగించుకోవాలో సమాచారం రాసింది. మన గట్ బ్యాక్టీరియాకి ఈ జామ, ఉసిరి తెలిసిన చుట్టాలు. అందుకే వాటిని వెంటనే గుర్తుపట్టి పూర్తిగా అరిగించి శక్తిగా మారుస్తాయి. అదే విదేశీ పండ్లు వాటికి అపరిచితులు. వాటిని ఎలా ప్రాసెస్ చేయాలో మన సిస్టంకి తెలియక అవి సరిగ్గా అరగట, కొవ్వుగా మారిపోతాయి. అందుకే లోకల్ పండ్లు తింటేనే మీ బాడీకి అది వంటబడుతుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. మన పూర్వీకులు ఇంటి ఆవరణంలో పండ్ల చెట్లు ఎందుకు పెంచేవారు? అది కేవలం పండు కోసం కాదు. దానివల్ల పర్యావరణానికి రక్షణ, మన ఆరోగ్యానికి శ్రీరామరక్ష. కానీ ఎప్పుడైతే మనం చెట్లు పెంచడం మానేశామో మన ఆరోగ్యం వ్యాపారమై మారింది. గమనించారా? ఒకప్పుడు పండ్లు డజన్ల లెక్కన అమ్మేవారు. ఇప్పుడు కేజీల లెక్కన అమ్ముతున్నారు. ఇక్కడే ఉంది అసలైన మోసం. నాటు పండ్లు తేలిగ్గా ఉంటాయి, కానీ పోషకాలు ఎక్కువ. అదే హైబ్రిడ్ పండ్లు చూడ్డానికి లావుగా ఉండి తూకం ఎక్కువ తూగుతాయి. ఆ తూకం పెంచడానికి రసాయనాలు వాడుతున్నారు. అంటే మిత్రమా, ఇప్పుడు మనం డబ్బులిచ్చుకొంటున్నది బరువును మాత్రమే, అందులో ఉండాల్సిన పోషకాలను కాదు. కాబట్టి మిత్రమా, విదేశీ మోజులో పడి ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవద్దు. సాధ్యమైనంతవరకు మన ఊర్లో పండిన పండ్లమే తిందాం. చివరిగా ఒక్క మాట, అజ్ఞానంతో డబ్బులు ఖర్చు చేయొద్దు. విజ్ఞానంతో డబ్బులను, ఆరోగ్యాన్ని ఆదా చేసుకోండి. ఇది మీ ప్రగతికి, దేశ ప్రగతికి తొలిమెట్టు. మీ ప్రశ్నలు, సలహాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆలోచించండి, ఆచరించండి. జై ఆయుర్విజ్ఞాన్.